ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ కొట్టండి. మాకు సపోర్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు. తిరుపతి వెళ్లాలని మనం అనుకుంటే సరిపోదు. ఆ దేవుడు మిమ్మల్ని పిలిస్తేనే మనం తిరుమల వెళ్ళగలము. మనకు ఎంత కష్టమొచ్చినా సరే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు. ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. అయితే తిరుపతి వెళ్లే భక్తులు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తిరుపతి వెళ్లగానే ముందుగా ఏ దేవుడిని దర్శించుకోవాలి? స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి? తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం గోవిందాయ నమః అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టు పంచె కట్టుకోవాలి. అంతేకాని షర్ట్లు, టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్ వంటి వస్త్రాలను ధరించకండి. ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడీదార్ ధరించాలి. డ్రెస్ పైన తప్పనిసరి చున్నీ ఉండాలి. మోడ్రన్ దుస్తులు వేసుకోకూడదు. ఇక కొండపైకి వెళ్లిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది. ఎందుకంటే కొండపై వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకూడదు. స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామి దర్శనానికి 12 గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. తిరుపతికి వెళ్లే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి. పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. అదేవిధంగా మహిళలు కూడా 3 కత్తెర్ల జుట్టును స్వామివారికి ఇవ్వాలి. పెళ్లైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు. మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సొగం పుణ్యం మీకు కూడా వర్తిస్తుంది. తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్లీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్లాలి. మనలో చాలామంది తిరుపతికి వెళ్లగనే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కాని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకోవాలి. తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలవడానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారు కొండపై వెలిశారు. శ్రీవారు తిరుమల కొండపై వెలవడానికి వరాహస్వామిని అనుమతి కోరాడట. అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతు పెట్టాడు. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్లిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి హుండీలో కానుకలను సమర్పించాలి. శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులాదేవి, నరసింహస్వామి, గరుడాళ్వార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి. అలాగే తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగను తప్పనిసరిగా దర్శించుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట. దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. తిరుపతికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి సంపదను లెక్కపెట్టడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి. గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వరస్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది. స్వామివారికున్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కు పడకుండా ఉంటుందట. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాళ్వారు గుణపంతో కొడతాడు. దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది. అప్పటినుండి స్వామివారు గడ్డానికి గంధం పూస్తారు. ఈ గుణపం ఇప్పటికి కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట. సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు. కాని శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. స్వామికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనకవైపున జలపాతంలోకి విసిరేస్తారట. స్వామివారి విగ్రహానికి ఎల్లప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట.
గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపుకు స్వామివారు ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినిపిస్తుందట. వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది. దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదించాడు. కాబట్టి తిరుమల వెళ్లిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయానికి గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు, నెయ్యి, అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట. శ్రీవారి ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది. ఈ గ్రామస్థులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట. ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించరట. ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవింద నామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. తిరుమల కొండపైన మాంసాహారం, మద్యం, అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం. స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు మీ మనసంతా స్వామిపైనే ఉండాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని జపించాలి. తిరుపతికి వెళ్లిన భక్తులు ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారని ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.